బంజారాహిల్స్ ప్రజలకు తెలియజేయిందేమనగా హిమాలయాల్లో 108 సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేసి మన ప్రాంతానికి విచ్చేస్తున్నారు. ఏడు తలయారే ఏడు సాడుతున్నావు స్వామీజీ అంటున్నావు మహిమలు అంటున్నావు ఏంటి? మీకైతే 108 సంవత్సరాలు తపస్సు చేశారు, ఘోరమైన తపస్సు చేశారు. మీకు పిల్లలు లేకపోతే పిల్లలు పుట్టిస్తారు, మీ ఇంట్లో నేడని పోతే అవి వస్తువులు పోయినా చెప్తారు, రేటు పోయినా అవన్నీ చెప్తారు. డబ్బు బంగారం గట్ట మంచి మహిమ చేతి కలిగిస్తారా? స్వామి గురించి మీకాడి తెలుసండి, అంత గొప్ప స్వామి. ఏడు గొప్ప స్వామీజీ తలయారు చెప్తున్నాడు. పిల్లలు లేనప్పుడు పిల్లలు పుట్టెత్తడట, ధనం లేనప్పుడు ధనం కలిపెత్తడట, ఏ వస్తువుల పైన చెప్తారట. గొప్ప స్వామీజీ, మహిమున్న స్వామీజీ చూడాలా, తన దగ్గరికి వెళ్ళి ఆ దర్శనం చేసుకొని రావాలా. శిష్యులారా, ఎక్కడున్నారు ఈ శిష్యులు? నాయనా టిక్కరు వచ్చేస్తున్నాను గురువు గారు. ఇంకా శిష్యుడు ఎక్కడ కనిపించలేదు. శిష్య టిక్కరు, లిక్కర్ని అప్పుడు పిలిచాం ఇంకా రాలేదు. ఆ బడుద్దాయి కదా ఇంకా వస్తున్నాడు గురువు గారు. ఐ విల్ కమ్ గురూజీ, వస్తున్నా. శిష్య శిష్య చదువు కల్లాద్దాలు, ఆ డాన్స్ ఏముంటది? కూర్చో కూర్చో శిష్య కూర్చో. క్షమించండి గురూజీ. శిష్యులారా, మా గురువు గారిని ఒకసారి తలుచుకుందాము. గురువు గారండి, మీ గురువు ఎవరండి? చల్లపిల్ల స్వామనాథ రామశాస్త్ర స్వామీజీ గారు మా గురువు గారు. గురువు అంటే గురువు. విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం చల్లపిల్ల స్వామనాథ రామశాస్త్రాయ నమః. గురుగారు, మీ గురువు గారి ప్రార్థన చేశారు, అలాగే మా దేవత కూడా కొద్దిగా ప్రార్థన చేయండి. అట్లే శిష్య, నీ దేవతల పేర్లు కూడా చెప్పు. ఇంకెవరు గురువు గారు? ముమెత్ ఖాను, కాజాలు, ఇలియానా. గురుగారు, మాకు ఉన్నారండి దేవతలు. చెప్పుము శిష్య చెప్పుము. అనుష్క, రెజీనా, ప్రీతి జంట. అనుష్క, రెజీనా, ప్రీతి జంట దేవతలు. ఓం మైతికాయాయ నమః. ఓం మైతికాయాయ నమః. ఓం కాజలాయ నమః. ఓం కాజాయ నమః. ఓం ఇలియాయ నమః. ఓం ఇలియానాయ నమః. ఓం అనుష్కాయాయ నమః. ఓం అనుష్కాయాయ నమః. ఓం రెజీనాయ నమః. ఓం రెజీనాయ నమః. ఓం ప్రీతి జంటాయ నమః. ఓం ప్రీతి జంటాయ నమః. ఏడు సార్ మేనేజర్ గారు నమస్తే అండి. నమస్కారం. ఏడు బాధలో ఉన్నట్టున్నారు. చెప్పుకోలేని బాధ. ఏంటంటే ఆ బాధ చెప్పండి. డబ్బులు పోయేవండి. డబ్బులు పోయా? డబ్బులు పోయిన విషయం భయమే లేదండి. హిమాలయ పర్వతాల నుంచి స్వామీజీ గారు వచ్చారు. మన హిమాలయ పర్వతాల నుంచి స్వామీజీ గారు వచ్చారు. మన బంజారా హిల్స్ లో మఠం పెట్టారు. మన డబ్బులు పోనాయని మీరు చెప్పారు అనుకోండి, తక్షణమే మీకు తెచ్చించిన మార్గం చేస్తారు. రండి, మిమ్మల్ని తీసుకెళ్తాను అక్కడికి. పదండి రామారావు గారు, నన్ను గట్టించిన వారు అవుతారు. మీకు నేను సాయం చేయక ఏమని చేస్తారండి? రండి. శిష్యులారా, గురువు గారు, పూజ పెట్టిన తర్వాత ఒక్క భక్తులు వచ్చాడు లేదు చూడండి ఒకసారి వెళ్ళి. అలాగే గురువు గారు. నువ్వు చూడరా, వెళ్ళి నువ్వు వెళ్ళి చూడరా. శిష్యులారా, గురువు గారు ఎవరు రాలేదండి. ఎవరూ రాలేదు. రాలేదండి. కూర్చోండి కూర్చోండి. చెప్తాను గురువు గారు. ఏదో శబ్దం వచ్చుచున్నది చూడండి. ఎవరో భక్తి వచ్చినట్టున్నది. టిక్కరు నాయన విలుము. అవునండి గురువు గారు, ఎవరో భక్తులు వచ్చినట్టున్నారు. రండి సార్, ఇదే ఆశ్రమం. అవునా? ఏంటి ఎలా వచ్చారు? గురువు గారు దర్శనంకి వచ్చారండి. తన డబ్బులు పోనాయట, స్వామీజీకి చెప్పుకుంటారు. గురువు గారు, ఎవరో భక్తులు వచ్చారు, ప్రవేశపెట్టండి. ప్రవేశపెట్టండి. వెళ్ళండి సార్. కూర్చోండి, మీరు కూర్చోండి.
నమస్కారం గురుగారు. నమస్తే శిష్య, చెప్పుము. బ్యాంక్ మేనేజర్ అండి. నేను బ్యాంక్ క్యాష్ తీసుకొస్తుండగా మధ్యదారిలో దొంగలు కొట్టుకెళ్ళిపోయారండి స్వామీజీ. ఎంత క్యాష్? 50 లక్షలు. 50 లక్షలు. నాయనా టిక్కరు మన భక్తుడికి ఏమైనా ఫార్మాలిటీస్ చెప్పారా? మరేమీ కాదు. ఫార్మాలిటీస్ అంటే పూజ ఖర్చు. మనం పూజ పెట్టాలి కదా. ఆ పూజలో 50 లక్షలు అంటున్నాడు భక్తుడు. ఆ పూజ ఖర్చులు 25 లక్షలు అవుతుంది. చెప్పండి ఆయన. అలాగే గురుగారు. గురువు గారు చెప్పింది విన్నారు కదండి? విన్నామండి. పూజ ఖర్చుకి 25 లక్షలు అవుతుంది. అంత ఇచ్చుకోలేమండి. ఇచ్చుకోలేమంటే పూజ జరిపించాలి కదండి. మీ డబ్బు దొరకాలంటే పూజ ఖర్చుకి 25 లక్షలు పెట్టాలండి. అలా అయితేనే మీ డబ్బు చెప్తారు గురువు గారు. స్వామికి చెప్పండి. అట్లనే గురువు గారు భక్తుడు అంటున్నారు. శిష్యులారా, గురువు గారు పూజ స్టార్ట్ చేద్దాం. అట్లనే గురూజీ. టిక్కరు గురూజీ ధ్యానంలోకి పోండి. భక్త, నువ్వు ధ్యానంలోకి పోను ఆయన. అలాగే స్వామి. చెప్పు స్వామి. నీ 50 లక్షలు హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం కింద ఉన్నాయి ఆయన. తీసుకుపో నాయన, తీసుకుపో. అలాగే స్వామి. శిష్యులారా, గేటు వద్ద ఎవరో నిలిచింటుంది. ఎవరో కొత్త భక్తులు వచ్చింటుంది. మీరు ఇద్దరు వెళ్ళి సాధారణంగా ఆహ్వానించండి. ప్రత్యక్షంగా ప్రవేశపెట్టండి. పుండి శిష్యులారా, పుండి. అయినా భక్త, నీకు వివాహం అయినదా? లేదు గురువు గారు. వివాహం అవ్వలేదు. కానీ ఎందుకు వచ్చింది ఇక్కడికి? నేను నిరుద్యోగిని. భక్త, ఎంతవరకు విద్యను అభ్యసించేది? నేను ఎన్నో డిగ్రీ పట్టాలు చేతనున్నాయండి నా చేతిలో. పట్టాలు ఉన్నాయి. పట్టాలంటే ఏం పట్టాలి? రైలు పట్టాలు కాదురా ఆయన శిష్య. రైలు పట్టాలు కాదు. పట్టాలంటే విద్యను అభ్యసించినవి. ఇంటర్మీడియట్ చదివిన తర్వాత పట్టా వస్తుంది. 10th క్లాస్ చదివిన తర్వాత పట్టా వస్తుంది. అవి రైలు పట్టాలు కాదు. వాళ్ళు చదివిన తర్వాత అర్హత యొక్క పత్రాలు, వాటినే పట్టాలంటారు. రైలు పట్టాలు కాదు. ఆయన డిగ్రీ విద్యను అభ్యసించాడు. డిగ్రీ పట్టా యూనివర్సిటీ వస్తుంది. అలాగే పీజీ పట్టా పొందాడు. ఆ పీజీ పట్టా కూడా యూనివర్సిటీ వస్తుంది. శిష్య టిక్కరు, శిష్య లిక్కరు. చూసారా, మన వద్దకు ఎంతో మంది విద్యావంతులు, అధిక విద్యావంతులు ఉపాధి నిమిత్తమై వస్తున్నారు. ఇలాంటి ఉద్యోగాలు లేక ఎంతో మంది ఆ రోడ్ల మీద పడి ప్యాంట్లు ఉద్యోగాలు లేవు, చదువులు మాత్రం ఉన్నాయి, ఉపాధులు లేవు. కానీ ఎక్కడో సూక్ష్మలో మీరు మోక్షం పొందారు. మంచి విద్యను అభ్యసిస్తున్నారు. నా తర్వాత మీరే పీఠాధిపతిలో అంత విద్యను మీరు అభ్యసించాలి నాయన. భక్త, గురువుగారు ఉపాధి నిమిత్తి వచ్చా కదా. అవునండి. నీ పుట్టిన తేదీ చెప్పిన ఆయన. నేను మా అమ్మ ఎప్పుడైతే కన్నదో అప్పుడే పుట్టానండి. ఆయన పుట్టిన తేదీ లేదా? ఉందండి. రాత్రి పుట్టావా, పగల పుట్టావా నాయన? అది తెలియదు కదండి నాకు. నీకు తెలియదు. మీరు దైవజ్ఞానులు కదా, మీకు అన్నీ తెలుస్తాయి. అవును భక్త, అవును. ఒకసారి దివ్య జ్ఞానంలోకి వెళ్తా నాయన. భక్త, చెప్పండి గురువు. తెల్లవారుజాము 3 గంటలకు పుట్టితివి. అవును గురువు. గడియలప్పుడు ఆ గడియల్లో పుట్టావు. నీకు ఎదురు లేదు పొమ్ము. కానీ నీ ఉద్యోగ నిమిత్తము నేను ఒక తారీఖు ఇచ్చేదాన్ని. అప్పుడు తిరిగి రమ్ము. ఫిబ్రవరి 31 నాయన. ఓకే గురువు గారు. ఫిబ్రవరి 31 వచ్చి నన్ను కలుము. ఓకే గురువు. శుభం భూయాత్. ఓకే గురువు గారు. శిష్యులారా, మనం హిమాలయ పర్వతాల నుంచి వచ్చింది కాబట్టి చాలామంది భక్తులు ఈ ప్రాంతం నుంచి మన దగ్గర వచ్చింది. మీరు కూడా క్రమశిక్షణగా ఉండాలి భక్త. అలాగే గురు. శిష్యులారా, అలా గురుగారు క్రమశిక్షణగా ఉండాలి. వచ్చులు భక్తులు ఎవరినో ఉంటే ఆహ్వానించి మన దగ్గర తీసుకువచ్చి ఆ పూజ సామగ్రి గురించి, ఆ పూజ ఫీజుల గురించి మీరే తక్షణమే నేర్పండి. అట్లనే గురించి. శిష్యులారా, ఉండి ఆ గేటు వద్ద ఏదో శబ్దం వచ్చి ఉన్నది. అలాగే గురు. ఎవరు మీరు చెప్పండి, ఎందుకు వచ్చారు?
నాకు చిన్న సమస్య ఉంది స్వామి. సమస్య మీరే ఒక సమస్యలా ఉన్నారు, మీకు సమస్య ఏంటి? లేదు స్వామి, ఆ సమస్య వల్లే కొత్త సమస్య వచ్చింది స్వామి. సరే మా గురువు గారి దగ్గర ప్రవేశిస్తాను రండి. గురువు గారు ఎవరో భక్తుడు వచ్చాడు మీకోసం, ప్రవేశపెట్టమంటారా? ప్రవేశపెట్టుడు. నమస్కారం అండి స్వామీజీ. శుభం భూయాత్ భక్త, శుభం భూయాత్ భక్త. భక్త భక్త ఏమి నీ సమస్య? నా బస్తా ప్యాకే నాకు పెద్ద సమస్య ఎక్కువ వచ్చాయండి స్వామి. బస్తా ప్యాక్ ఒక్కసారి వివరించిన ఆయన. ఏం లేదు స్వామి, కొంచెం పొట్ట ఎక్కువగా ఉన్న కారణం చేత మా ఆవిడ ఊరెళ్ళింది. కుంభాలు ఇంత పట్టు ఎంత కాదు ఎంత వస్తుంది? భక్త గురుగారు శిష్య గురుగారు టిక్కరు, గురూజీ నువ్వు చాలా క్రమశిక్షణగా ఉన్నావు. టిక్కరు, గురుగారు భక్తుల్ని ఎప్పుడు కూడా అపవాదు మాట్లాడకూడదు. అలాగే విద్య ఏమి నేర్చుకుంటేవి ఆయన భక్త? స్వామి ఇది కావాలని తెచ్చుకునేది కాదు స్వామి. ఎట్లా వచ్చింది నాయన? అదంటే కందిపప్పు ఎక్కువగా వాడి. కందిపప్పు. కందిపప్పు వల్ల శిష్యులారా, గురూజీ కందిపప్పు ఎంత బలమో మీకు తెలుసా? తెలియదండి. మాంసకృతులు మాంసంలో ఎక్కువ ఉండవు, కందిపప్పులు ఉంటాయి. ఆ భక్తుడు కందిపప్పు ఎక్కువ సేవించుంటుంది. బొజ్జ వచ్చింది. నాయన నువ్వు తెల్లవారి నేలదండీలు కొట్టు నాయన. నేలదండీలు అర్థమైంది నాయన? రోజు మీరు నేలదండీలు కొడుతున్నారు నాయన. స్వామి దండీలు అనగా ఏం స్వామి? భక్తులారా, శిష్యులారా, నేలదండీలు అంటే భక్తులు తెలియదు. మీరు ఒకసారి చేసి చూపించండి గురూజీ. చేసి కాదు నాయన, చూసి చెప్పు. భక్త, నేలదండీలు అంటే నీకు తెలియవు కదా? తెలియదు స్వామి. తెల్లవారి లేచి మంచం దిగుతావు. మంచం మీద ఏమి చేయకూడదు నాయన. మంచం దిగిన తర్వాత కిందని బోర్లా పడతావు. బోర్లా పడి 2 చేతులు భూమికి పెడతావు. వెనక్కి పాదాలు దొన్ను పెడతావు. దొన్ను పెట్టి కిందకి మీదకి కొడితే బొజ్జ 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 3 రోజుల్లో తరిగిపోతుంది నాయన. బొజ్జ సమస్య లేదు, ఇప్పుడు నీకు పిల్లల సమస్య అంతే కదా నాయన. శిష్యులారా, ఫీజు విషయం చెప్పారా భక్తుడికి? లేదు గురూజీ. చెప్పండి నాయన. అరే లెక్కరు నువ్వు చెప్పరా? ఆయన మీ సమస్య తీరడానికి మా గురువు గారు ఒక పూజ చేయాలి. ఆ పూజ కోసం కొంత ఖర్చు అయింది. ఎంత అవుతుంది స్వామి? ఓ 10,000 అయింది. 10,000 అంటే కొంచెం తక్కువ లేని స్వామీజీ, నేను పెద్ద పేదరైతే. శిష్య గురుగారు చూస్తే పేద రైతులాగా ఉన్నాడు. 10,000 తీసుకుంటూ తీసుకో. అలాగే గురుగారు తీసుకో 10,000. అయినా భక్త ఆయన 10,000 ఇచ్చావు. శిష్యులారా, గురూజీ చక్కగా విద్య నేర్చుకోండి. అట్లున్నాయి గురూజీ. నేను దివ్య జ్ఞానంతో ఆ భార్యను చూశాను. భక్త, నీ భార్య ఎక్కడికి పోలేదు నాయన. పాత బస్తీలో ఒక గదిలో ఉంది నాయన. నువ్వు 10,000 ఇచ్చి ఉంటివి, నీ భార్య విని వెంటనే దొరుకుతుంది. 10,000 ఇచ్చావు, నీ భార్య నీకు దొరుకుతుంది. తక్షణమే వెళ్ళి ఒక్కడ వెళ్ళక నాయన, నీ తోటి స్నేహితులతో వెళ్ళు. చాలామంది ఉంటారు అక్కడ. చక్కగా నేర్పంగా నీ భార్యని తీసుకొచ్చి కాపురం చేసుకో. ఇంకేమీ సమస్యలున్నా మా దగ్గర రానాయన. నీకు విని వెంటనే మా భవిష్యవాళ్ళటువంటి భవిష్యత్తు గురించి, వర్తమాన గురించి, భూతకాల గురించి చెప్పి నీ సమస్యలను మేము తీర్చాము. చివరికి సంతానం లేకపోయినా సరే మా గురువు గారు కొండి. శుభం భూయాత్ భక్త. స్వామీజీ మీరు చెప్పినట్టు నా భార్య దొరికినట్లయితే మళ్ళీ తీసుకొని వస్తాను స్వామీజీ. శుభం భూయాత్ భక్త, శుభం భూయాత్. ఆ గేటు వద్ద ఏదో శబ్దం వచ్చినట్టు ఇద్దరు వెళ్ళండి. గురూజీ శిష్యులారా, గేట్ వద్ద ఉంటేనేమి ప్రవేశపెట్టండి. భక్తులారా, స్వామీజీ భక్తులారా, చెప్పండి స్వామి. మొన్న మీరు వచ్చి ఉంటుంది. వచ్చాను స్వామీజీ. మీరు చెప్పిన మీ భార్య దొరికింది స్వామి. పాత బస్తీలో దొరికింది స్వామీజీ. 4 రైతులతో చాలా క్షేమంగా ఉంది స్వామీజీ. హిమాలయ పర్వతాలు తపస్సు. అందుకే మళ్ళీ వచ్చాను స్వామీజీ. ఎక్కడో గురుగారు చూపు బాగలేదు. ఎక్కడో గురూజీ చూపు బాగలేదు. చూపు బాగలే. అట్లనే క్షమించండి గురూజీ. ఏకాగ్రత ఉండాలి.
ఆయన భక్త నీ సమస్య ఏమి? ఏం లేదు స్వామిజీ. కింద చూసుంటివి చూసుంటివి చూసి కొట్టండి. మరి మీరు చూస్తున్నారు, క్షమించండి గురువు గారు. మీరు దిక్కులు చూస్తున్నారు, జాగ్రత్తగా ఉండాలి. చెప్పు భక్త. స్వామి మాకు పెళ్ళి 5 సంవత్సరాలు అయింది స్వామి, ఇంతవరకు పిల్లలు లేరు స్వామి. అమ్మా పిల్లలు లేరని 5 సంవత్సరాలు అయింది. పిల్లల పూజ సంతానం పూజ మీకు నేర్పాను కదా. అవునండి గురుజీ. సంతానం పూజ ముందు మీరు చెయ్యండి ఆయన. భక్తుడు ఫీజు ఎంతో ఇస్తాడు అడిగి ఆ ఫీజు ఇచ్చిన తక్షణమే ఆ సంతాన పూజ మీకు నేర్పానా? ఆ సంతానం పూజ అమ్మా సంతాన పూజ మా శిష్యులు చేస్తారు. నీకు కడుపు నీకు కడుపు. భక్త విన్నావా? విన్నాను స్వామి. భక్త గురుజీ ఆజ్ఞ పాటించాలి శిష్య. క్షమించండి గురుజీ. ఎక్కరు చూపు మరుగుతుంది, ఏకాగ్రత ఉండాలా శిష్యులకి. ఏకాగ్రత ఉండాలి. ఇక్కరు ఏకాగ్రత ఉండాలా అయినా టిక్కరు. గురుగారు నువ్వు గోకి ఉంటివి, క్షమించండి గురుగారు. తప్పు నాయన. ఏకాగ్రత కావాలి. ఏకాగ్రత సంతాన పూజ నేర్పాను కదా. నువ్వు దిగుమ్మ ఎక్కరు. గురుగారు నువ్వు తీసుకెళ్ళి పూజ పెట్టినాయన. అలాగే గురుగారు. గురుజీ మరి నేను ఎక్కరు గురుజీ. ఎక్కరు గురుగారు కూర్చోండి. నా మీద ఏమైనా అభిమానం ఉండొచ్చో గురువుగారు పూజ నేర్పారు, మీరు ముందు పెట్టండి అన్నారా? లేదు. ఇంతకుముందు ఎన్నో పూజలు చేశారు కదండి, ఒక్క పూజ మాకు అప్పు. గురుగారు ఇప్పుడు నువ్వే చేస్తావా నేను చేసేదా? నేను చేస్తాను గురుగారు. తప్పదా? తప్పదు గురుగారు. తీసుకుపో. గురుజీ మరి నాకు ఎక్కరు గురుజీ. ఎక్కరు భక్త కళ్ళు మూసుకోని ఆయన. 104 సార్ ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమయ్యా ఏం జరుగుతుంది ఇక్కడ? స్వామి గారికి వచ్చాను స్వామి. ఏం స్వామి ఏం చేస్తున్నాడు? పిల్లలు లేకపోయినా పిల్లలు పూజ చేస్తున్నాడు స్వామి, అందుకని ఎలా? వస్తున్నారు సార్ ఇక్కడ. ఏంటి ఏం జరుగుతుంది తెలియాలి. 104 ఈ దొంగ శిష్యులు పట్టుకో వెళ్ళి ఈ స్వామి సంగీత నేను చూస్తాను. ఏయ్, ఈ దొంగ స్వామి ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నారు? పట్టుకోవాలని. మా శిష్యుల పిల్లండి నేను. మీరేం చేశారు అన్నీ నాకు తెలుసు, అన్నీ నాకు అప్ టు డేట్ అవుతున్నాయి. చేస్తే వీళ్ళని విడిచిపెట్టవద్దు, వీళ్ళని జైల్లో వేద్దాం. గురువు గారు మన బండారం బయలుపడింది. మన బండారం బయలుపడింది. ఎందుకురా ఈ దొంగ వేషాలు వేసి జనాలు మోసం చేస్తున్నారు? అత్తయ్య గారు నేను చాలా పెద్ద చదువుకుంటాండి. ఎంఏ చదివాడు. అవునండి. ఎంఏ బీఈడి చేసాడు. నేను ఎంఏ గోల్డ్ మెడలిస్ట్. అయినను ఈ మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు? ఎంఏ చేసి నువ్వు ఖాళీగా ఉన్నాడు, బీకామ్ చేసి ఈడి ఖాళీగా ఉన్నాడు, ఎంకామ్ చేసి ఈడి ఖాళీగా ఉన్నాడు. నాది ఎంకామ్ అయింది. లేవు నేను ప్రైవేట్ ఉద్యోగం. సూక్ష్మంగా మార్గం తెచ్చే మార్గం ఉంటుందని చెప్తాను. ప్రపంచం మొత్తం మీద భారతదేశంలో ఒక్క మూఢనమ్మకాలనే భారతదేశంలో ఉన్నాయి. వీళ్ళు స్వామీజీలు నమ్ముతారు, దెయ్యాలు నమ్ముతారు, దేవతలు నమ్ముతారు, అందరినీ నమ్ముతారు. ఎస్పెషల్లీ మూఢనమ్మకాలు. ఎంత సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చినా మూఢనమ్మకాలకి వీళ్ళు ప్రాధాన్యత ఇస్తారు. ఒకటే ప్లాన్. మనం ఏం చేస్తారంటే పగలు ఎక్కడైనా సరే ఏదైనా వస్తువులు ఉంటే కొడేస్తాం. అది నేను చెప్తాను. కొట్టేసి మనం ఏం చేస్తాము, ఏదో మార్కెట్ పెడతాం. ఒక 15 days 20 days పోయాక ఆ ప్రాంతంలోనే మనం ఒక స్వామీజీ మఠం పెడతాం. పెట్టేసి మనం దండోర వేయించి మన యొక్క పోలీసులు ఎలాగా అంత మనం ప్లేసులు చూడడం మనం దొంగలుగా గుర్తించలేము. అప్పుడు మనం ఏం చేస్తామంటే తప్పగా ఈ స్వామీజీ వ్యాసం గెటప్ వేసి మనం ఈజీగా మంచి డబ్బులు సంపాదించవచ్చు. చక్కగా లక్షలు సంపాదించవచ్చు. మీరు కోఆపరేట్ చేస్తారంటే సరే సార్.
మనం కట్టిపెట్టి ముందు హైదరాబాద్ బంజారా హిల్స్లో ఆ ఏరియా మనం ఇప్పుడు దొంగతనాలు చేయాలి. ఫస్ట్ కేవలంగా ఆ వస్తువులు ఎక్కడున్నాయో మేమే దొంగిలించాం కాబట్టి ఆ వస్తువులు ఎక్కడున్నాయో మేమే చెప్పగలిగాం. ఆ వాళ్ళు మూఢనమ్మకాలన్నీ స్వామీజీ మీద శ్రద్ధ చూపించి మా వద్దకు వచ్చారు. ఆ వచ్చిన పూజ ఖర్చులతో మేము బ్రతుకుతున్నాం. లేదంటే మా భార్యను పోషించేలాగా ఈ ఒక కూర్చుని ఎన్నుకున్నాం. ఇక్కడి నుంచి ఎప్పుడూ ఆ పని చేయం. పొట్ట నింపుకోవడానికి 1,00,000 మార్గాలు ఉన్నాయి. చదువుకున్నారు, ఏ కంపెనీలకు వెళ్ళినా మంచి ఉద్యోగాలు ఇస్తారు. సోమరపోతులై ఒళ్ళొంగకి పని చేస్తా ఉన్నాను. ఇక్కడ నుంచి ఈ పని ఎప్పుడూ మేము చెయ్యం. శిష్యులారా క్షమించండి.